అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం గరిమెళ్ళ సత్యనారాయణ గారు రచించినటువంటి మా కొద్దీ తెల్లదొరతనం అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం ఉద్దేశం. ఆంగ్లేయుల ప్రభుత్వంలో భారతీయులు ఎన్నో శారీరక మానసిక బాధల్ని అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు. స్వాతంత్ర్యం కోసం ఆనాటి ప్రజలు పడిన కష్టాల్ని, ఆంగ్లేయుల అధికారానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఆంగ్లేయులు భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు, కానీ క్రమంగా అధికారాన్ని సంపాదించుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోని వివిధ ప్రాంతాలను విభజించి వారి పరిపాలనను ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన సుమారుగా 1858 నుండి 1947 వరకు కొనసాగింది. బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో భారతీయులు ఎన్నో రకాలైనటువంటి శారీరక మానసిక పరమైనటువంటి బాధల్ని, కష్టాలను అనుభవించారు. భారతీయులు తమ స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నారు. భారతీయులు స్వేచ్ఛ కోసం, స్వతంత్రత కోసం ఆనాటి ప్రజలు పడినటువంటి కష్టాల్ని, ఆంగ్లేయుల యొక్క అధికారానికి వ్యతిరేకంగా భారతీయులు చేసినటువంటి ఉద్యమాన్ని తెలియజేయడమే మా కొద్దీ తెల్లదొరతనం అనే పాఠ్యాంశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం సామూహికంగా చేసేటటువంటి ప్రయత్నాన్ని ఉద్యమం అంటారు. ఈ పాఠం యొక్క రచనా విధానం అంటే ప్రక్రియ గేయం. లయాత్మకంగా ఉండి పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్ని గేయం అంటారు. ఈ పాఠం యొక్క ఇతివృత్తం అంటే కథా వస్తువు దేశభక్తి. కవి పరిచయం. గరిమెళ్ళ సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధులు, కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. దండాలండోయి మేముండలేమండోయ్ బాబు, మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర్య ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెళ్ళ. మా కొద్దీ తెల్లదొరతనం అనేటటువంటి ఈ పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఈయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో 1893 సంవత్సరం జూలై 14వ తేదీన పుట్టారు. ఈయన తండ్రి వెంకట నరసింహం, తల్లి సూరమ్మ. గరిమెళ్ళ సత్యనారాయణ గారు భారతదేశం యొక్క స్వేచ్ఛ కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినటువంటి వీరుడు, కవి, రచయిత. గరిమెళ్ళ వారు 1921వ సంవత్సరంలో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926వ సంవత్సరంలో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రచించారు. దండాలండోయి మేముండలేమండోయ్ బాబు, మా కొద్దీ తెల్లదొరతనము అనేటటువంటి పాటలతో సామాన్య ప్రజలలో కూడా స్వాతంత్ర్యోద్యమం యొక్క ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించారు. అంటే స్వాతంత్ర్య ఉద్యమం పట్ల ఉత్సాహ శక్తిని, ఇంకా చైతన్యాన్ని కలిగించినటువంటి జాతీయ కవి గరిమెళ్ళవారు.
ఈయన దేశభక్తి కవితలు రచించి జైలు శిక్షను అనుభవించినటువంటి వారిలో ప్రథముడు. గరిమెళ్ళ సత్యనారాయణ గారు 1952వ సంవత్సరం డిసెంబర్ 18వ తేదీన పరమపదించారు, అంటే మరణించారు. ఇక పాఠంలోకి వెళ్దాం రండి. మా కొద్దీ తెల్ల దొరతనము దేవా, మా కొద్దీ తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్దీ తెల్ల దొరతనము దేవా, మా కొద్దీ తెల్ల దొరతనము. 12 దేశాలు పండుచున్నా గాని పట్టెడన్నమే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కొట్టి పోతాడండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు, మా కొద్దీ తెల్ల దొరతనము దేవా, మా కొద్దీ తెల్ల దొరతనము. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయం మూతాడు, మాదు మూటా ముల్లెలు దోచినాడు, ఆలి మెళ్ళో పుస్తలు తెంచుతాడు, మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు, మా కొద్దీ తెల్ల దొరతనము దేవా, మా కొద్దీ తెల్ల దొరతనము. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా రావద్దు రావద్దంటాడు, రాట్నం బడిలో పెట్టవద్దంటాడు, టోపీ తీసి వీపులు బాదుతాడు, అయ్యో రాజద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట, మా కొద్దీ తెల్ల దొరతనము దేవా, మా కొద్దీ తెల్ల దొరతనము. 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు, మమ్ము పాట పాడవద్దంటాడు, తనను దాటి వెళ్ళవద్దంటాడు, అయ్యో చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు, మా కొద్దీ తెల్ల దొరతనము దేవా, మా కొద్దీ తెల్ల దొరతనము. వాడి తాతగారి ముల్లె దాచిపెట్టినట్లు ధాటి చేస్తాడీ దేశమున, పోరాటమాడుతాడు పైన మోమాటము పడడు సుంతైనా, వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు, మా కొద్దీ తెల్ల దొరతనము దేవా, మా కొద్దీ తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్దీ తెల్ల దొరతనము దేవా, మా కొద్దీ తెల్ల దొరతనము. మా కొద్దీ తెల్ల దొరతనం గేయాన్ని విన్నారు కదా, వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో భారతీయులు ఎన్నో శారీరక మానసిక బాధల్ని అనుభవించారు అని చెప్పుకున్నాం. వాళ్ళు అనుభవించినటువంటి బాధల్ని, వాళ్ళ అసహనాన్ని తెలుపుతూ స్వాతంత్ర్యం పట్ల వారి యొక్క కోరికను వ్యక్తం చేసేదే ఈ గేయం. మా కొద్దీ తెల్ల దొరతనము దేవా, మా కొద్దీ తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్దీ తెల్ల దొరతనము. తెల్ల దొరతనము అంటే ఆంగ్ల ప్రభుత్వం లేదా ఆంగ్లేయుల పరిపాలన అని అర్థం. మానము అంటే అభిమానము. దేవా, ఓ భగవంతుడా, మాకు ఈ తెల్లదొరల యొక్క ప్రభుత్వం వద్దు, ఈ తెల్లదొరల పాలన వద్దు, మా యొక్క మానాన్ని ప్రాణాన్ని తీయడం కోసం చాటున దాగి ఉండి సమయం కోసం ఎదురు చూసేటటువంటి ఈ ఆంగ్ల ప్రభుత్వం యొక్క పరిపాలన మాకు వద్దు. 12 దేశాలు పండుచున్నా గాని పట్టెడన్నమే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి గుట్టి పోతాడండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు, మా కొద్దీ తెల్ల దొరతనము దేవా, మా కొద్దీ తెల్ల దొరతనము. ఇక్కడ దేశము అంటే
రాష్ట్రము లేదా రాజ్యము అని అర్థం. అనేక పట్టణాలు కలిగినటువంటి గొప్ప భూభాగాన్ని దేశం అంటారు. ఇక్కడ 12 దేశాలు అన్నారు. అంటే 12 దేశాలు అంటే 12 సంఖ్య అని కాదు, పలు దేశాలు. అనేక రాజ్యాలలో లేదా అనేక రాష్ట్రాలలో పంటలు పుష్కలంగా పండుచున్నాయి. కానీ భారతీయులకు తినడానికి పట్టెడు అన్నం కూడా లభ్యం కావడం లేదు. ఉప్పును తాకితే తప్పు అంటున్నారు. ఉప్పు సముద్రం నుండి తయారు చేస్తారు. సముద్రం ఆ ఆంగ్లేయుల సొత్తు కాదు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు కొన్ని ఆంక్షల్ని విధించింది. ఉప్పు తయారు చేయకూడదని, ఉప్పును విక్రయించకూడదు అని. అలా చేస్తే పన్ను కట్టాలి అని. ఇక్కడ భారతదేశంలో ఎంతోమంది సామాన్యులు బ్రతుకుతూ ఉన్నారు. ఈ పన్నుల భారం వలన సామాన్యులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఉప్పును తాకితే తప్పంటున్నారు. ఈ విధంగా భారతీయుల యొక్క నోట్లో మట్టి కొడుతున్నారు. వాళ్ళని సర్వనాశనం చేస్తున్నారు. ఎంతటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో భారతీయుల్ని నెట్టివేశారు అంటే, కుక్కలతో పోరాటం చేసి కుక్కలకు పెట్టేటటువంటి కూడుని, భోజనాన్ని భారతీయుల్ని తినమని అంటున్నారు. వాళ్ళ యొక్క ఆకలిని తీర్చుకోమంటున్నారు. కాబట్టి ఇలాంటి తెల్లదొరల యొక్క పరిపాలన మాకు వద్దు. ధనము కోసం వాడు దారి చేసి కొని కళ్ళు సారాయమ్ముతాడు. మాదు మూట ముల్లెలు దోచినాడు, ఆలి మెళ్ళో పుస్తెలు తెంచుతాడు. మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు. మా కొద్దీ తెల్లదొరతనము దేవా, మా కొద్దీ తెల్లదొరతనము. మూట ముల్లెలు అంటే డబ్బు మూటలు అని అర్థం. ఆలి అంటే భార్య, పుస్తే అంటే తాళిబొట్టు, మంగళసూత్రం. అసలు భారతదేశానికి ఆంగ్లేయులు వర్తకం కోసం, వ్యాపారం చేసుకోవడం కోసం వచ్చారు. అంటే డబ్బు సంపాదన కోసం వచ్చారు. అలాంటి డబ్బు సంపాదన మార్గాలలో ఒకటిగా కళ్ళు, సారాయి వంటి మత్తు పదార్థాలని తయారు చేసి భారతీయులకు అమ్మడం మొదలెట్టారు. ఆ విధంగా భారతీయుల్ని చెడు అలవాట్లకు బానిసలు చేసి వాళ్ళ యొక్క ధనాన్ని, సంపదని దోచుకున్నారు. అంతటితో ఆగకుండా వారి భార్యల మెడలలో ఉన్నటువంటి తాళిబొట్లు కూడా ఉండనీయడం లేదు. భారతీయుల కళ్ళల్లో దుమ్మేసి, అంటే వాళ్ళ యొక్క కళ్ళు గప్పి, వాళ్ళని బాగా మోసగించి వాళ్ళని కాటికి దరి చేశారు. కాడు అంటే శ్మశానం అని అర్థం. కళ్ళు, సారాయి వంటి చెడు అలవాట్లకు భారతీయుల్ని బానిసలు చేయడం ద్వారా బ్రిటిష్ వాళ్ళు భారతీయుల ప్రాణానికి ముప్పును తెచ్చారు. కాబట్టి ఇటువంటి పరిపాలన, అంటే బ్రిటిష్ వారి యొక్క పాలన భారతీయులకు వద్దు. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా రావద్దు రావద్దంటాడు. రాట్నం బడిలో పెట్టవద్దంటాడు. టోపీ తీసి వీపులు బాదుతాడు. అయ్యో రాజద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట. మా కొద్దీ తెల్లదొరతనము దేవా, మా కొద్దీ తెల్లదొరతనము. రాట్నం అంటే నూలు వడికేటటువంటి యంత్రం. ఇప్పటి వరకు కూడా పెద్దవాళ్ళకే స్వేచ్ఛ లేదు, స్వాతంత్ర్యం లేదు, వాళ్ళే కష్టపడుతున్నారు అనుకున్నారేమో. పిల్లల్ని కూడా వదలడం లేదట. పిల్లలు గాంధీ టోపీ పెట్టుకుని పాఠశాలకు పోతే ఆ టోపీ పెట్టుకుంటే బడికి రావద్దు అంటున్నారట. అంతేకాకుండా బడిలో రాట్నాన్ని ఉంచవద్దు అంటున్నారు. ఆ కాలంలో రాట్నం వడికితే స్వాతంత్ర్యం వస్తుంది అని గట్టిగా నమ్మేవారు. కాబట్టి రాట్నాన్ని బడిలో పెట్టవద్దు అని ఆంక్షలు విధించారు. పిల్లలు టోపీ పెట్టుకొని బడికొస్తే ఆ టోపీ తీసివేసి వాళ్ళ వీపులపై బాదుతున్నారు. రాట్నం వడకడం రాజద్రోహం అంటున్నారు. అంటే రాజుకు చేసేటటువంటి అపకారాన్ని రాజద్రోహం అంటారు.
అప్పుడు మనల్ని పరిపాలిస్తున్న వారు బ్రిటిష్ వాళ్ళు కాబట్టి మనం రాట్నం వడికితే బ్రిటిష్ వాళ్ళకి అపకారం చేసినట్లుగా భావించి రాజద్రోహం అంతా కూడా రాట్నంలోనే ఉంది కాబట్టి భారతీయుల్ని రాజద్రోహులుగా జమకడుతున్నారు. ఇలాంటి బ్రిటిష్ వారి పాలన మాకు వద్దు. 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు, మమ్ము పాట పాడవద్దంటాడు, తనను దాటి వెళ్ళవద్దంటాడు, అయ్యో చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు. మా కొద్దీ తెల్ల దొరతనము దేవా, మా కొద్దీ తెల్ల దొరతనము. 144 అంటే 144 సెక్షన్ అన్నమాట. ఈ సెక్షన్ ప్రకారం ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడి ఒకచోట ఉండకూడదు, సభలు సమావేశాలు ఏర్పాటు చేయకూడదు, స్వాతంత్ర్యం కోసం పాటలు పాడకూడదు, ఇలాంటి ఎన్నో నిబంధనలు ఉన్నటువంటి సెక్షన్ అది. చేటు అంటే కీడు అని అర్థం. 144వ సెక్షన్ని భారతీయుల నోటికి తగిలించి ఎవరూ కూడా మాట్లాడకూడదు అనే ఆంక్షలు విధించింది ఆంగ్ల ప్రభుత్వం. అంతేకాకుండా స్వాతంత్ర్యోద్యమం కోసం దేశభక్తి గీతాలు పాడకూడదు అన్నారు. తమను దాటి వెళ్ళవద్దన్నారు, అంటే ఆంగ్లేయుల యొక్క అనుమతి లేకుండా భారతీయుల్ని ముందుకు వెళ్ళవద్దు అంటున్నారు. ఈ విధమైనటువంటి ఎన్నో ఆంక్షల్ని భారతీయులపై రుద్ది వాళ్ళని ఎంతో కష్టపెట్టారు. అలా కష్టపెట్టడమే కాకుండా ఎప్పటికీ భారతీయులు ఆంగ్లేయులకు బానిసలుగానే ఉండాలి అని కోరుకున్నారు. మనకి కీడు చేసి మనం చెడిపోవాలి, మనం వారికి బానిసలుగా ఉండాలి అని కోరుకునే బ్రిటిష్ వాళ్ళ పాలన భారతీయులకి వద్దు. వాడి తాతగారి ముల్లె దాచిపెట్టినట్లు ధాటి చేస్తాడీ దేశమున, పోరాటమాడుతాడు పైన మోమాటము పడడు సుంతైన, వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు, మా కొద్దీ తెల్ల దొరతనము దేవా, మా కొద్దీ తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్దీ తెల్ల దొరతనము దేవా, మా కొద్దీ తెల్ల దొరతనము. ముల్లె అంటే ధనం, ధనం మూటలు అని అర్థం. దాటి అంటే దాడి. మోమాటము అంటే మొహమాటం లేదా సంకోచం. సుంత అంటే కొంచెం అని అర్థం. పాటు అంటే ఆపద. భారతదేశంలో ఆంగ్లేయులు తమ తాతగారి సొమ్మేదో, తాతలు సంపాదించిన ధనం మూటలు దాచిపెట్టినట్లుగా ఈ దేశం మీద దాడి చేస్తున్నారు, మన పైన పోరాటం చేస్తున్నారు. అలా చేస్తున్నందుకు వాళ్ళు కొంచెం కూడా సంకోచించటం లేదు, మొహమాట పడడం లేదు. పరాయి దేశస్థులైనటువంటి ఆ ఆంగ్లేయులు స్వదేశీయులమైనటువంటి మన మీద దాడి చేయడానికి ఏమాత్రం సంకోచించటం లేదు, మొహమాట పడడం లేదు. మనకు ఎన్నో ఆపదల్ని సృష్టిస్తూ ఉన్నారు. మనం ఏ మాట చెప్పినా కూడా వినకుండా ఏకపక్షంగా వన్ సైడెడ్గా బ్రిటిష్ వాళ్ళు తమ యొక్క అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఆ విధంగా మనపైన దౌర్జన్యాన్ని చేస్తున్నారు. వాళ్ళ యొక్క అఘాయిత్యాలు, దౌర్జన్యాలు అన్నీ కూడా ఆగిపోవాలి. అలా ఆగిపోవాలి అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన అంతం కావాలి. భారతదేశానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కావాలి. గరిమెళ్ళవారు రచించినటువంటి మా కొద్దీ తెల్లదొరతనం అనే గేయాన్ని, ఆ గేయ వివరణని విన్నారు కదా. మరొక్కసారి సారాంశం మీకోసం. ఓ దేవా, భారతీయులమైన మా మాన ప్రాణాలను తీయడానికై అదను కోసం చూసే తెల్లవారి ప్రభుత్వం మాకు వద్దే వద్దు. పలు దేశాలలో పంటలు పండుతున్నాయి, కానీ పట్టెడన్నానికి నోచుకోలేకపోతున్నాం. ఉప్పును ముట్టుకుంటే పరిహారం విధించి మా నోట్లో మట్టి కొడుతున్నారు. కుక్కలకు వేసే అన్నం కోసం వాటితో పోరాడి ఆకలి తీర్చుకోమంటున్నారు. ధన సంపాదన కోసం కళ్ళు సారాయి అమ్ముతున్నారు.
ఆ నెపంతో దాచుకున్న డబ్బును దోచుకుంటున్నారు. భార్యల మెడల్లో తాళిబొట్లు ఉండనీయడం లేదు. మా కళ్ళు గప్పి ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు. గాంధీ టోపీ పెట్టుకుని పాఠశాలకు రావద్దంటున్నారు. బడిలో రాట్నం పెట్టవద్దంటున్నారు. తలపై టోపీ తీసివేసి వీపులపై బాదుతున్నారు. రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమకడుతున్నారు. 144వ సెక్షన్ చీటీని నోటికి తగిలించి మాట్లాడవద్దంటున్నారు. స్వాతంత్ర్యోద్యమ గీతాలు పాడవద్దంటున్నారు. వారి అనుమతి లేకుండా ముందుకు వెళ్ళవద్దంటున్నారు. భారతీయులను బానిసలుగానే బతకమంటున్నారు. వారి తాతలు సంపాదించిన ధనం మూట ఈ దేశంలో దాచిపెట్టినట్లు ఆంగ్లేయులు స్వదేశీయులమైన మా మీద దాడి చేస్తున్నారు. అనవసరమైన జగడాలు పెట్టుకుంటున్నారు. ఏ మాత్రం జంకు లేకుండా ఉన్నారు. మా మాట వినకుండా ఏకపక్షంగా అధికారం చెలాయించే వీరి అఘాయిత్యాలు ఆగిపోవాలి. ఈ గేయంలో బ్రిటిష్ పరిపాలనలోని అన్యాయాల్ని గరిమెళ్ళవారు ఎత్తి చూపారు. ఈ పాట ఆ రోజుల్లో ప్రజలలో స్వాతంత్ర్య భావనను రేకెత్తించింది. ఈ పాటను రచించినందుకు గరిమెళ్ళవారికి బ్రిటిష్ ప్రభుత్వం జైలు శిక్ష కూడా విధించింది. దేశభక్తి గీతాన్ని రచించి జైలు శిక్షను అనుభవించిన వారిలో మొదటివారు ప్రథముడు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. మా కొద్దీ తెల్లదొరతనం అనే పాఠ్యాంశం ఇంతటితో సమాప్తం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.